ఎంపీ సీఎం రమేష్ కు 41A పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న ఒక ట్రేడర్స్ లో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేస్తుండగా దాడికి దిగారని నోటీసులు ఇచ్చారు. విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. ఈ నెల 9న విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఐపీసీ 353, 342, 506, 201, 188, 143/RW 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్ తో పాటు టీడీపీ అభ్యర్థి రాజు సహా 6 పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, దీనిపై సీఎం రమేష్ ఏ విధంగా స్పందించారు? గత 3 రోజుల క్రితం గాంధీ గ్రామం బుచ్చిరాజు అనే ఒక వ్యక్తి టైల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కేఎస్ఎన్ రాజుకు సానుభూతిపరుడిగా ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే అతని ఏదైతే టైల్ షాప్ లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు శ్రీధర్ ఆధ్వర్యంలో 6గురితో కూడిన ఒక బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాప్ రికార్డులన్నీ వారు తనిఖీలు చేస్తుండగా ఆ టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుకు అలాగే ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కు ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని అధికారుల దగ్గర నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కునే ప్రయత్నం చేశారని, ముందస్తు సమాచారం ఇవ్వకోకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారంటూ కూడా వాళ్ళు డిఆర్ఐ అధికారులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డిఆర్ఐ అధికారులపై ఆయన కాస్త అనుచితంగా ప్రవర్తించారంటూ కూడా వాళ్ళ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అయితే ఈ ఘటనలన్నింటి మీద చోడవరం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా సీఎం రమేష్ తో పాటు చోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఎన్ రాజు అలాగే టైల్స్ యజమాని బుచ్చిబాబుతో పాటు మరొక 3 మీద మొత్తం 6 మీద కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ కూడా 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ క్రమంలోనే దీనికి సంబంధించి సీఎం రమేష్ కూడా స్పందిస్తూ ఉన్నారు. కేవలం అక్కడ బుచ్చిరాజు మీద కక్షతోనే అక్కడ ఉన్న చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే అతని వద్ద 2 కోట్ల వరకు కూడా తీసుకున్నారు. ఇదేమిటని అంటే ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వెళ్ళి ప్రశ్నించినందుకు మా మీద కేసులు బనాయించారు. ఖచ్చితంగా మేము న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తాము. మేము అక్కడికి వెళ్లి ఎటువంటి దౌర్జన్యం చేయలేదు. అందరి సమక్షంలోనే వాళ్ళని అడిగాము. ఏ విధంగా నోటీసులు ఇవ్వకోకుండా మీరు ఇలా దాడులు చేస్తారంటూ కూడా వాళ్ళని ప్రశ్నించాము తప్పించి వాళ్ళ మీద ఎటువంటి భౌతిక దాడులకు దిగలేదు. వాళ్ళని ఎప్పుడు కూడా దూషించలేదు. అక్కడ అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. న్యాయపరంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాము. కేవలం డబ్బులు ఇవ్వనందుకే ధర్మశ్రీ కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా పంపించారని చెప్తున్నారు. మరొక వైపు ధర్మశ్రీ సైతం కూడా వీరి వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేకోకుండా ఈసీ అండర్ లో ఉన్న దాన్ని నా మీద ఎలా రుద్దుతారంటూ కూడా ఆయన కూడా కౌంటర్ దాఖలు కౌంటర్ వేస్తూ ఉన్నారు. మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య మాటల తోటాలు అయితే పేలుతూ ఉన్నాయి. 9వ తారీఖున సీఎం రమేష్ విచారణకు వెళ్తారా లేదా అన్నది కూడా సందిగ్ధంగా మారింది. రైట్ జార్జ్.